బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము. ఘట్టములు 25 ప్రచేతసుల తపంబు, 26 ప్రచేతసులు ముక్తికి జనుట, 27 విదురుండు హస్తిన కరుగుట, 28 పూర్ణి. మునినాథ ప్రచేతసులా ఘనమగురు ద్రౌపదిష్ట కమలోదర కీర్తనమున ఏగతి పొందిరి వనజాక్షుడు సంతసింప వారనగాత్మ. 25 చతుర్థ స్కంధము ప్రచేతసుల తపంబు. మునీంద్ర, ప్రచేతసులు శివుడు ఉపదేశించిన స్తోత్రాన్ని జపించి విష్ణువును సంతోషింపజేసి ఏ గతిని పొందారు? కడగి మరివారు యాదృచ్ఛికమున చేసి హరికి నిత్య ప్రియుండగు హరునిగాంచి అతని వలన అనుగ్రహమంది మోక్షమందిరని చెప్పి తది నిశ్చయంబు. అతని వలన అనుగ్రహమంది మోక్షమందిరని చెప్పి తది నిశ్చయంబు. మరియు వారు అప్రయత్నంగా శ్రీహరికి ఇష్టుడైన శివుని దర్శించి ఆయన అనుగ్రహం వల్ల మోక్షం పొందారని చెప్పావు. అది నిజమే. హరిదర్శన పూర్వం విహ పరలోకములందున నృపాల తనయులందిరి ఏ ఫలముల అందరూ నిరతి నెరింగింపుమన మునివరుడు అదిగన్. శ్రీహరిని దర్శించటానికి ముందు ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఈ రాజపుత్రులు ఏ ఫలాలను పొందారు నాకు చెప్పు అని విదురుడు అడుగగా మైత్రేయుడు ఇలా అన్నాడు. విను జనకాదేశము ముదమున దాల్చి నృపాత్మజులు సముద్రోదరమందనుపమ జపయజ్ఞంబున అనరద పంబూని ముదమునందుచునుండన్. విను, తండ్రి ఆనతిని తలదాల్చి ఆ రాకుమారులు అయిన ప్రచేతసులు సముద్ర మధ్యంలో రుద్రగీతాన్ని జపిస్తూ తపస్సును ప్రారంభించారు. 10,000 నిష్ఠను వదలక తపమాచరింపవారల కర్తిన్ సదయాంతరంగుడ భయప్రదుడు సనాతనుడునైన పద్మోదరుడు. వారు 10,000 సంవత్సరాలు నిష్ఠతో తపస్సు చేయగా దయామయుడు, అభయప్రదాత, సనాతనుడు అయిన శ్రీహరి అనుపమ శాంతములగు నిజతనురశ్ములచే నృపాల తనయ తపోవేదనలు శమింపగజేయుచు ఆనయము ప్రత్యక్షమయ్యే అచ్యుతుడంతన్. ఆ రాకుమారుల తపహక్లేశాన్ని శమింపజేస్తూ తన సాటిలేని శరీరకాంతులతో శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. ఘనమేరు శృంగ సంగత నీలమేఘంబు నెరి గరుడ స్కంధ నివసితుండు కమనీయ నిజదేహ కాంతి విపాటితాభిలాఖిలాశాంతరాళ తముడు సుమహితాష్టాయుధ సుమనో మునీశ్వర
సేవక పరిజన సేవితుండు మండిత కాంచన కుండల రుచిరోషలాలిత వదన కపోలతలుడు చారు నవరత్న దివ్య కోటీరధరుడు కౌస్తుభ ప్రవిలంబ మంగళగళుండు లలిత పీతాంబర ప్రభాలంకృతుండు హారకేయూర వలయ మంజీరయుతుడు. ఆ శ్రీహరి మేరుపర్వత శిఖరంపై నల్లని మేఘం వలె గురుడుని మూపుపై కూర్చున్నాడు. తన శరీర కాంతులతో నలుదిక్కుల నడుమ వ్యాపించిన చీకటిని తొలగిస్తున్నాడు. అష్టాయుధాలు విష్ణుదేవుని అష్టాయుధములు 1 శంఖము చక్రము శార్గము అనేడి విల్లు కత్తి పద్మము 6 గద 7 దండము 8 శూలము మూర్తిమంతాలే అతనిని సేవిస్తున్నవి. దేవతలు మునీశ్వరులు సేవకులే కొలుస్తున్నారు. ఆయన చెవులకు ధరించిన బంగారు కుండలాల కాంతి ముఖం మీద చెక్కేళ్ల మీద వ్యాపిస్తున్నది. నవరత్నమయమైన కిరీటాన్ని ధరించాడు. కౌస్తుభమణి మంగళకరమైన కంఠంలో వ్రేలాడుతున్నది. అందమైన జిలుగు పట్టు బట్టలు కట్టుకున్నాడు. ముత్యాల హారాలు భుజకీర్తులు కడియాలు అందెలు ధరించాడు. లలితాయతాష్ట భుజమండల మధ్య స్ఫురిత రుచి విడంబిత లక్ష్మీలలనాకాంత స్పర్ధాకలిత లసద్వైజయంతికా శోభితుడు. అతని అందమైన 8 భుజాల మధ్య వైజయంతిక అనే వనమాల లక్ష్మీదేవితో పోటీ పడుతూ ప్రకాశిస్తున్నది. సురగరుడ యక్ష కిన్నర నిరుపమ జేగీయమాన నిఖిలాశ సంభరిత యశో మహనీయ స్ఫురణుడునగు అపురాణ పురుషుండెలమిన్. దేవతలు గరుడులు యక్షులు కిన్నరులు దిక్కుల నడుమ నిండిన శ్రీహరి కీర్తిని గానం చేస్తున్నారు. ఆ పురాణ పురుషుడైన విష్ణువు కరుణావలోకనంబులు నిరవంద నృపాలసుతుల నీక్షించి రమావరుడంబుద గంభీర మధుర భాషల పలికే ప్రియము దూకొనుచుండన్. శ్రీపతి అయిన హరిదయను వెలార్చే చూపులతో ప్రచేతసులను చూచి మేఘ గంభీర మధుర వాక్కులతో ఇలా అన్నాడు. తాపసోత్తములగు ప్రచేతసులు వేడ్క వినుడు మీరలు సౌహార్దమున అభిన్న ధర్ములగుట భవత్సౌహృదమునకేను చాలా పరితోషమందితి సమత నేడు. తాపస శ్రేష్ఠులారా ప్రచేతసులారా వినండి. మీరు అందరూ కలిసి మెలిసి ఒకే ధర్మాన్ని ఆచరిస్తున్నారు. మీ స్నేహానికి నేను చాలా తృప్తి చెందాను. అనయమును మీ మనోరథమునరింతు నెరుంగ బలుకుదుత్తములగు మిమ్మను దినమునెవ్వడు సుఖశయనుడై మదిలోన తలచు ఆ నరుడెప్పుడు. కాబట్టి మీకు వరం ఇస్తానో అడగండి. ఉత్తములైన మిమ్మల్ని ఏ మానవుడు నిత్యం నిద్రపోయే ముందు స్మరిస్తాడో భ్రాతృజన సౌహృదంబును భూతదయాగుణము విమల బుద్ధియు సుజన ప్రీతియు గల్గి సుఖించును. నీ వీత సమస్తాగుడగుచు విశ్వములోన
అతడు సోదర స్నేహాన్ని, భూతదయను, నిర్మల బుద్ధిని, సజ్జనుల ప్రేమను పొంది సుఖిస్తాడు. అతని సమస్త పాపాలు నశిస్తాయి. మరియు రుద్రగీతంబైన మదీయ స్తవం వెవ్వరనుదినంబును స్తోత్రంబు చేయుదురు. వారగ అభిమతవరంబులు శోభనకరంబగు ప్రజ్ఞయూనిత్తు. మీరలు ముదన్వితులై జనకాదేశం అంగీకరించుడం చేసి మీ కీర్తి లోకంపుల విస్తరిల్లు. మీకు ననూన బ్రహ్మగుణుండు ఆత్మసంతతించేసి లోకత్రయ పరిపూర్ణ గుణాకరుండునైన పుత్రుండు సంభవింపగలండు. కండు మహాముని తపో వినాశార్థంబుగా ఇంద్రుని చేత ప్రేషితయు ప్రమ్లోచయను అప్సరస గర్భంబు దాల్చి అమ్మునీంద్రుని వీడ్కొని దివంబునకుంజను సమయంబునం ప్రసూతయై తత్పుత్రిని వృక్షంబులందు పెట్టి చనిన. ఇంకా రుద్రుని చేత గానం చేయబడిన నా స్తోత్రాన్ని నిత్యం జపించేవారికి కోరిన వరాలను, శుభకరమైన ప్రజ్ఞను ప్రసాదిస్తాను. మీరు తండ్రి ఆనతిని సంతోషంగా తలధరించారు కాబట్టి మీ కీర్తి లోకంలో వ్యాపిస్తుంది. గుణాలలో బ్రహ్మకు తక్కువ కానివాడు, తన సంతతి వల్ల 3 లోకాలలోనూ వ్యాపించే కీర్తి కలవాడు అయిన పుత్రుడు మీకు జన్మిస్తాడు. పూర్వం కండు మహాముని చేస్తున్న తపస్సును భగ్నం చేయటానికి ఇంద్రుడు ప్రన్లోచ అనే అప్సరసను పంపించాడు. ఆమె కండుముని వల్ల గర్భం ధరించి ఒక పుత్రికను ప్రసవించి చెట్ల మధ్య వదిలి స్వర్గానికి వెళ్లిపోగా ఆ శిశువపుడు పెరాకలిచే గుంది వావిచ్చి బిట్టు వాపోవుచుండ ఆలించి అటకు రాజైన సోముడు వచ్చి వలనొప్ప నవసుధావర్షి అయిన ఆత్మీయ తర్జని అర్థిపానము సేయింపంగ పెరిగి అయిందు వదన కన్యవరారోహ గడకమారిషయను చెలువ పుణ్యుండు ప్రాచీన బర్హి అండు పునిచే ప్రజా విసర్గావసరమునందు వేట్క తదాదిష్టులైన మీరలందరును నెయ్యమున వివాహంబు గండయని సరోరుహనయనుడిట్లనియే మరియు ఆ శిశువు ఆకలి బాధతో నోరు తెరిచి గట్టిగా ఏడ్వసాగింది. ఆ ఏడుపు విని రాజైన చంద్రుడు వచ్చి అమృతం స్రవించే తన చూపుడు వ్రేలిని శిశువు నోటిలో ఉంచాడు. శిశువు అమృతం త్రాగి పెరిగింది, యౌవనవతి అయింది. ఆమె పేరు మారిష. మీ తండ్రి ప్రాచీనబర్హి ఆజ్ఞచేత ప్రజాసృష్టి చేయటానికి పూనుకొన్న మీరు అందరూ ప్రేమతో ఆమెను పెండ్లాడండి అని చెప్పి విష్ణువు ఇంకా ఇలా అన్నాడు. అనఘాత్ములారా, అభిన్న ధర్మశీలురైన మీకు అందరకు ఆ సుమధ్యమయైన కన్య అభిన్న ధర్మశీలయు భవదర్పితాశయయు అయిన భార్యయగు. మీరలప్రథ్యత తేజస్కులై దివ్యవర్ష సహస్రంబులు భౌమ దివ్యభోగంబులు మదనుగ్రహులై అనుభవించెదరు. అంత నాయందున భక్తించేసి నిర్మలాంతఃకరణులై ఈ భోగంబులు నిరయప్రాయంబులుగా తలంచి మదీయ స్థానము నుందెదరని వెండియూనిట్లని. పుణ్యాత్ములారా, మీరు అభిన్నమైన ధర్మశీలం కలవారు. ఆమె కూడా అభిన్న ధర్మశీలయే మిమ్ములనందరినీ సమానమైన ప్రేమతో సేవింపగలదు. మీరు గొప్ప బలవంతులై వెలుకొలది దివ్య సంవత్సరాలు భూలోక సుఖాలను, స్వర్గలోక సుఖాలను నా అనుగ్రహం చేత అనుభవిస్తారు. ఆ తరువాత నామీది భక్తి వల్ల చిత్తశుద్ధిని పొంది ఆ సుఖాలను నరకప్రాయంగా భావించి నా స్థానాన్ని చేరుకుంటారు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. అరయ గృహస్థులయ్యును మదర్పిత కర్ములు అస్మదీయ సుందర చరితామృత శ్రవణ తత్పరమానస యాతయాములున్ సరసగుణాఢ్యులైతనరు
సాధులకీ గృహముల్ తలంప దుష్కర భవబంధహేతువులుగావు నృపాత్మజులార ఎన్నడున్. రాజపుత్రులారా, గృహస్థులైనప్పటికీ కర్మలను నాకు సమర్పించి అమృతం వంటి నా కథలను వింటూ కాలాన్ని గడిపే సజ్జనులకు గృహాలు బంధాలు కానే కావు. అది ఎట్లంటిరేని? అది ఎలా అంటే, అనుపమ బ్రహ్మవాదులగు అంచిత యోగి జనానుగీయమాన నిజ కథా సముత్సుకుడనందగు నేను మదీయులంద నూతనముగనుందుగావున ఉదారత వారికి నీ గృహావళుల్ ఘన భవ బంధహేతువులు కావు. ఘన భవ బంధహేతువులు కావిది అంతయు నిక్కమారయన్. బ్రహ్మవాదులైన యోగిజనులు నా కథలను గానం చేస్తారు. అందుచేత నేను నా కథాగానాన్ని వినేవారి హృదయాలలో ఎప్పటికప్పుడు క్రొత్తగా నివసిస్తాను. కాబట్టి నా భక్తులకు గృహాలు బంధాలు కానే కావు. ఇది నిజం. సరసుడనగునను పొందిన పురుషులు ఘన శోకమోహమోదంబుల పొందరు. కావున నెనయగను త్రిపురుషాధీశ్వరుడ బ్రహ్మభూతుడనగుదున్. నన్ను మనస్సులో నిలుపుకొనువారు శోకాన్ని గాని మోహాన్ని గాని మోదాన్ని గాని పొందరు. నేను త్రిపురుషులకు అధిపతిని, నేను బ్రహ్మను అని ఇట్లు పలుకుచున్న పురుషార్థభాజనుండగు జనార్దనుని దర్శించి తద్దర్శన విధ్వస్త రజస్తమోగుణులైన ప్రచేతసులు అని ఈ విధంగా పలుకుతున్న పురుషార్థాలకు ఆధారమైన శ్రీహరిని దర్శించి అతని దర్శనంతో రజస్తమోగుణాలు ధ్వంసం కాగా ప్రచేతసులు కరసరసీరుహంబుల సకంబెసగన్ముకుళించి గద్గదస్వరముల చేసి ఇట్లనిరి సర్వశరణ్యునగణ్యు ఇందిరావరు అజితున్ గుణాఢ్యుననవద్య చరిత్రు పవిత్రునచ్యుతుం పరు పరమేశునీషు భవబంధ విమోచను పద్మలోచను. సంతోషంతో తామరల వంటి తమ చేతులను మోడ్చి గద్గద స్వరంతో అందరూ శరణు కోరేవాడు, గణింప శక్యం కానివాడు, లక్ష్మీదేవికి భర్త అయినవాడు, గెలువరానివాడు, సుగుణ సంపద కలవాడు, మచ్చలేని చరిత్ర కలవాడు, పవిత్రుడు, అచ్యుతుడు, అతీతుడు, పరమేశుడు, సంసార బంధాల నుండి విముక్తిని ప్రసాదించేవాడు, కమలనేత్రుడు అయిన విష్ణువుతో ఇలా అన్నారు. కేశవ సంతత క్లేశనాశనుడవు గురు సన్మనో వాగగోచరుడవు నిధ మనోరథ హేతుభూతోదార గుణనాముడవు సత్వగుణుడవకిల విశ్వోద్భవస్థితి విలయార్థధృత నిత్య విపుల మాయాగుణ విగ్రహుడవు మహితాఖిలేంద్రియ మార్గ నిరధిగత మార్గుండవతి శాంత మానసుడవు తవిలి సంసార హారి మేధస్కుడవును
దేవదేవుడవును వాసుదేవుడవును సర్వభూత నివాసివి సర్వసాక్షివైన నీకు నమస్కారమయ్య కృష్ణ. కేశవ, నీవు దుహకాన్ని తొలగిస్తావు, భక్తుల మనస్సునకు మాటకు అందవు, సకల శ్రేయస్సులను కలిగించే ఉదారగుణాలు నామాలు కలవాడవు, సత్వగుణ సంపన్నుడవు. ప్రపంచ సృష్టి స్థితి విలయాల కోసం మాయామయమైన బ్రహ్మాది గుణ విగ్రహాన్ని ధరిస్తావు. నీవు సర్వేంద్రియ మార్గాల చేత తెలియబడని మార్గం కలవాడవు, ప్రశాంతమైన మనస్సు కలవాడవు, సంసారాన్ని హరించే జ్ఞానం కలవాడవు, దేవదేవుడవు, వాసుదేవుడవు. నీవు సర్వ ప్రాణులలో నివసిస్తావు, నీవు సర్వసాక్షివి. కృష్ణ, నీకు నమస్కారం. మరియును ఇంకా తోయరుహోదరాయ భవదుఃఖహరాయ నమో నమః పరేశాయ సరోజకేసరపి సంగ వినిర్మల దివ్య భర్మ వస్త్రాయ పయోజ సన్నిభపదాయ సరోరుహమాలికాయ కృష్ణాయ పరాపరాయ సుగుణాయ సురారిహరాయ వేదసే. కమలనాభ, నీవు సంసార దోహకాన్ని హరిస్తావు, నీవు పరానికి నాథుడవు. తమ్మి పుప్పొడి వలె పసుపు పచ్చని రంగు కల వస్త్రాన్ని ధరిస్తావు, పద్మమాలికలను ధరిస్తావు. నీవు సుగుణవంతుడవు, నీవు సృష్టికర్తవు, నీవు రాక్షసులను సంహరిస్తావు. నీకు నమస్కారం. ప్రతీకలు పద్మం సృష్టి, వికాసం, విజ్ఞానం, ఉదరం వ్యక్తం కావటానికి హేతువు, పద్మనాభం ఆది వికాసానికి కారణభూతం, సంసార దుహకాహారం, పునర్జన్మ రాహిత్యం, పద్మాల పుప్పొడి, జ్ఞానం, బంగారు వస్త్రం, ఈ శ్రేష్టమైన ఆవరణ, పద్మపాదం వికాసాలకి ఆధారభూతం, పద్మమాలిక విజ్ఞాన సర్వస్వం, నీలవర్ణం ఆకాశతత్వం, ఈ పరాపరం, ఉద్వైతాద్వైతాలు, ఈ సుగుణ త్రిగుణ అతీతం, రాక్షస సంహారం, అతి తమోగుణ హరణం, వేధస్ అంటే ప్రకృతి పురుష ఆవిర్భావ కారణభూతం, నమః అభిన్నత్వం, సత్తు ప్రచేతస్సులు అభేద ధర్ములు 10 మంది, పంచేంద్రియ పంచతన్ మాత్రజన్య జ్ఞానం, తపస్సు, అకుంఠిత సాధన, విష్ణువు, విశ్వవ్యాపకత్వం, స్తుతించడం, స్మరణ అని వినుతించి అని స్తుతించి కమలదళాక్ష దుఃఖలయ కారణమై తగు తావకీన రూపమున నివార్య దుర్భర విపద్దశ దుఃఖమునందు మాకుని సుమహిత సత్కృపాగరిమ చూపుట కంటే అనుగ్రహంబు లోకమున తలంపనుండొకటి కల్గునే భక్త ఫలప్రదాయక. భక్తుల కోర్కెలను తీర్చే పద్మపత్ర నేత్ర, దుహకాన్ని నశింపజేసే నీ రూపాన్ని భరించరాని కష్టాలతో విచారించే మాకు చూపించావు. ఇంతకంటే అనుగ్రహం లోకంలో మరొకటి ఉంటుందా? భూరి శివేతరాపహ విభూతి సమేత మహాత్మ దీనరక్షారతి నొప్పు నీవు చిరకాలమునన్ సుఖవృత్తి నీరు మావారలటంచు బుద్ధి ననవద్య తలంచిన ఎంత మాత్ర సత్కారమే చాలునట్లగుటగాకిటు సన్నిధి వైతి ఈశ్వరా. ఈశ్వరా, నీవు అశుభాలను తొలగిస్తావు, నీవు మహాత్ముడవు.
దినరక్షణ నీ దీక్ష. వీరు మావారు అని భావిస్తున్నావు. అందుచేతనే మాకు సాక్షాత్కరించావు. ఆ మాత్రం గౌరవం మాకు చాలు. అరయగ క్షుద్రభూత హృదయంబులయందుల అంతరాత్మవై తిరముగనుండు నీవు భవదీయ పదాంబురుహ ద్వయార్చన పరమతులైన మాకును శుభప్రద భూరి మనోరథంబులీ వెరుగవే భక్తలోక హృదయేప్సితదాయక ముక్తినాయక భక్తలోక హృదయేప్సితదాయక ముక్తినాయక. నీవు నీచ ప్రాణుల హృదయాలలో కూడా అంతర్యామివై స్థిరంగా ఉంటావు. నీ పాదపద్మాలను పరమభక్తితో పూజించే మాకు శుభాన్ని కలిగించే వరాలేవో నీకు తెలియవా? నీవు ముక్తినాథుడవు. భక్తుల హృదయాలలోని కోర్కెలను నెరవేరుస్తావు. అయినను విను సరోజాయతలోచన వరమోక్ష మార్గ ప్రవర్తకుడవు పురుషార్థభూత విస్తరుడవు వగు పురుషార్థభూత విస్తరుడవునగు నీవు దగిలి ప్రసన్నుడవగుట మాకు అర్థి మనోభీష్టమైన వరంబయనైనను నాథ పరాపరుండవైన నిన్నొక వరంబర్తింతుమని నను భువిదావకైన విభూతులెన్న అంతమెరుగంగరామినంతుడనుచూ పలుకుదురును అదిగాన పరమ పురుష అంతమెరుగంగరామి అనంతుడనుచు పలుకుదురు నిన్ను అదిగాన పరమ పురుష ఏ వరంబని కోరుదు మేము దప్పిగొన్న బాలకుడబ్ధి నీళ్ళెన్నిగ్రోలు. కమలనేనా విను. భగవంతుడవైన నీవు మాకు ప్రసన్నుడవు కావటమే మాకు ఇష్టమైన వరం. ఒకవేళ నిన్ను ఒక వరాన్ని అడుగదలచినా అది కూడా కష్టమే. నీ విభూతులు అనంతాలు. అందుచేత నిన్ను అనంతుడంటారు. కాబట్టి నిన్ను ఏ వరమని కోరగలం? దప్పికొన్న బాలుడు సముద్రంలోని నీళ్లను ఎన్ని త్రాగగలడు? ఇదేనుగాక ఇంతేకాక పూని భవత్పదాంబురుహమూల నివాసులమైన మేము మేధానిధి నీ విలోకనముదకగా అన్యము గోరనేర్తుమే మానిత పారిజాత కుసుమస్ఫుట నవ్యమరందలుబ్ధ శోభానయశాలి అయిన మధుపంబు భుజించునే మధుపంబు భజించునే అన్య పుష్పముల్. జ్ఞానివైన వాసుదేవా, నీ పాదాలను ఆశ్రయించుకున్న మేము నీ దర్శనం తప్ప మరొకటి కోరగలమా? పరిజాత పుష్పంలోని తేనెను రుచి మరిగిన తుమ్మెద మరొక పుష్పం దగ్గరికి వెళ్లదు కదా. హరి భవదీయమాయననయంబును చెందిననేము నిచ్చలుం కరమనురక్తినేది తుదిగా భవకర్ములమై ధరిత్రిపై తిరుగుదు అంతదాకా భవదీయ జనంబులతోడి సంగతిన్ గురుమతి జన్మజన్మములకున్ సమకూరగజేయు మాధవా మాధవా. హరి
మాధవ, నీ మాయకు చిక్కి మేము కర్మమార్గంలో ఎంతకాలం నిత్యమూ తిరుగుతూ ఉంటామో అంతవరకు మాకు నీ భక్తులతో సహవాసాన్ని జన్మజన్మలలోనూ సమకూర్చు. కమలాధీశ్వర తావకీనవర భక్తివ్రాత సంసర్గ లేశముతోడన్ సరిగాదలంప మెలమిన్ స్వర్గాపవర్గాది సౌఖ్యములనన్ వినుమానుషంబులగుని కామంబులం జపనేల మునీంద్రస్తుత పాదపద్మ సుజనాలాపానుమోదాత్మక సుజనాలాపానుమోదాత్మక. మాధవ, మునీంద్రులు స్తుతించే పాదపద్మాలు కలవాడా, శిష్టవాక్యాల చేత ఆనందించేవాడా, స్వర్గ సుఖాలు కాని అపవర్గ సౌఖ్యాలు కాని భక్తి సంసర్గంతో కొంచెమైనా సాటిరావు. ఇక మానవలోకంలోని క్షణికాలైన క్షుద్ర సౌఖ్యాల మాట చెప్పటం దేనికి? మరియు భగవద్భక్త సంగంబులయందు తృష్ణా ప్రశమనంబులైన మృష్ట కథలు చెప్పంబడుటచే భూతంబులయందు వైరంబును ఉద్వేగంబును లేకుండును అని. ఇంకా భగవద్భక్తుల సభలలో పేరాసలను నశింపజేసే నీ మధుర గాథలను కీర్తిస్తారు. ఆ కథలను ఆలకించటం వల్ల ప్రాణులయందు ద్వేషం, భయం నశిస్తాయి అంటూ వనముల ముక్త సంగులగువారు నుతింపదనర్తువేవు కావుననిల పుణ్యతీర్థముల బోల పవిత్రము సేయబూని అర్తిని పదచారులై ధరచరించు భవత్పద భక్త సంగమంబనుపమ భూరి సంశ్రుతి భయస్తుని బుద్ధి రుచింపకుండునే. అడవులలో ముక్తసంగులైన వారు నిన్ను స్తుతిస్తారు. కాబట్టి పుణ్యతీర్థాలలాగా పవిత్రం చేయటానికి పూనుకొని పాదచారులే భూమిపై సంచరించే నీ భక్తులతోడి సహవాసం సంసార భీతుడైన వాని మనస్సుకు ఎలా రుచింపకుండా ఉంటుంది? కాబట్టి వనరుహ పత్రలోచన భవత్సఖుడైన సుధాంశుమౌళి తోడి నిమిషమాత్ర సంగతి గడింది వ్రణంబును దుశ్చికిత్స మున్ననదగు జన్మరోగమున గర్మిలి వైద్యుడవైన నిన్నునే మనయము చూడగంటిమి కృతార్థులమై తగమంటిమీశ్వరా. కమలనేనా ఈశ్వరా, నీ మిత్రుడైన శివునితో ఒక్క క్షణకాలం మాకు కలిగిన సమాగమం వల్ల పెద్ద పుండు అనదగనరే చికిత్సకు అసాధ్యమైన జన్మరోగాన్ని మాన్పే మేటి వైద్యుడవైన నిన్ను దర్శించి కృతార్థులం అయ్యాము. దేవా, మదీయ స్వాధ్యాయాధ్యయనంబులును గురుప్రసాదంబును విప్రవృద్ధానువర్తనంబును ఆర్యజన నమస్కరణంబును సర్వభూతానసూయయు అన్నని విరహితంబుగా అనేక కాలం ముదగంబులయందు సుతప్తంబైన తపంబు చేయుటయు ఇవి అన్నీయును పురాణ పురుషుండవైన భవదీయ పరితోషంబు కొరకు ఒగుంగాక అని విన్నవించదమని వెండియూనిట్లనిది. దేవా, మా వేదాధ్యయనం, గురుప్రసాదం, విప్రవృద్ధ సేవ, ఆర్యజన వందనం, సకల జీవులయందు అసూయ లేకపోవటం, అన్నం లేకుండా చాలా కాలం నీటిలో ఉగ్రతపం చేయటం మొదలైనవన్నీ పురాణ పురుషుడవైన నీకు సంతోషాన్ని కలిగించుగాక. మను పద్మాసన ధూర్జటి ప్రముఖ ధీమంతుల్ తపోజ్ఞాన సత్వనిరూఢింతగువారు
నీ మహిమమున్ వర్ణింప పారం బెరుంగని వారయ్యును ఓపినంత వినుతుల్గా వింతురట్లౌట నే మును నిన్నర్థిను తింతుమీశా వరదా బుద్ధ్యాది మూలంబుగన్. ఈశ్వర, వరదా, తపోజ్ఞాన సత్వ సంపన్నులైన మనువు, బ్రహ్మ, శివుడు మొదలైన వారే నీ మహామహిమను వర్ణించలేరు. అయినా శక్తి కొలది నుతిస్తారు. అందుచేత మేము కూడా మా శక్తి కొలది నిన్ను నుతిస్తాము అని మరియు సముండవు, ఆదిపురుషుండవు, పరుండవు, శుద్ధుండవు, వాసుదేవుండవు, సత్వమూర్తివి, భగవంతుండవునైన నీకు నమస్కరించదమని ఇట్లు ప్రచేతసుల చేత నుతింపంబడి శరణ్యవత్సరుండవు హరి సంతుష్టాంతరంగుండై వారలు కోరిన ఎట్ల వరంబులిచ్చిన అని చెప్పి ఇంకా నీవు అందరియందు సముడవు, ఆదిపురుషుడవు, పరుడవు, రాగాదులు లేని పరిశుద్ధుడవు, వాసుదేవుడవు, సత్వమూర్తివి, భగవంతుడవు, నీకు నమస్కారం అని ఈ విధంగా ప్రచేతసులు నుతించారు. భక్తవత్సలుడైన శ్రీహరి సంతృప్తి పొందివారు కోరినట్లు వరాలు ప్రసాదించి అనయమానృపనందనుల్ ముదమార సన్నుతి చేయగా అనయమానృపనందనుల్ ముదమార సన్నుతి చేయగా మనములో పరితోషమంది రమాహృదీసుడు భక్త పాలనకరుండు తదీయ దర్శన లాలసాత్మగులాత్మలన్ తని విశాలక చూడనాత్మ పదంబుకేగెరయంబునన్. ఆ రాకుమారులైన ప్రచేతసులు సంతోషంతో చేసిన నుతికి సంతోషించి భక్తరక్షకుడైన శ్రీహరి ఎంత చూసినా తనివి తీరక వారు తన వంక చూస్తూ ఉండగా తన స్థానానికి వేగంగా వెళ్లిపోయాడు. తదనంతరం ప్రచేతసులు భగవదాజ్ఞ శరంబుల ధరించి సముద్రసలి నిర్గతులై ఆ తరువాత ప్రచేతసులు శ్రీహరి ఆనతిని తలదాల్చి మున్నీటి నీటిలో నుండి వెలువడి భూరి సమున్నతి నాకద్వార నిరోధంబుగాగ తగ పెరిగిన ఆ భూరుహ సంచన్నాఖిల దారుణి నీక్షించి రాజతనయులు వరుసన్. ఆ రాకుమారులు మిక్కిలి పొడవుగా పెరిగి స్వర్గద్వారాన్ని అడ్డగించిన చెట్లతో కప్పబడిన భూమిని చూచి ఘన కుపితాత్ములై విలయకాల భయంకర హవ్యవాహలోచనుగతి ఉగ్రులై ధరణి చక్రము నిర్వసుధారుహంబుగా అనయము చేయబూనిన జనాధిపసూనుల మోముదమ్ములన్ననల సమీరముల్ జననమంది కుజంబుల కాల్పజొచ్చినన్. పట్టరాని ఆగ్రహాన్ని పొంది ప్రళయకాలంలోని కాలాగ్ని రుద్రుని వలె భయంకరులే భూమండలం మీది సర్వ వృక్షాలను నాశనం చేయడానికి పూనుకున్నారు. ఆ రాజపుత్రుల ముఖాల నుండి అగ్గిగాలుపు పుట్టి ఆ చెట్లను దహింపసాగాయి. నలిన భవుడా మహీజ ప్రళయముగని వచ్చి ధరణిపాల తనూజాతుల మధురోక్తుల ఉపశాంతుల కావించుచును ప్రియముదూకొనవలికెన్. చెట్లకు కరిగిన వినాశనాన్ని చూచి బ్రహ్మ దిగివచ్చి తీయని మాటలతో ప్రచేతసులను శాంతింపజేశాడు. అట్లు పలికి వారలనుపశమిత క్రోధులం చేసిన అనంతరంబ ఆ విధంగా మాట్లాడి వారి కోపాన్ని శాంతింపజేసిన తర్వాత
అవశిష్టధరణీరుహంబులు భయమందితివిరి చతుర్ముఖాదేశమునను మారిషయను సతీమణి తమ కూతును ఆ ప్రచేతసులకు నర్తినిచ్చే ఆ నరపాలక సూనులు దక్షుణ కరయంగ మునీశ్వరాపరాధమున ప్రాప్తమైనట్టి జనపాల జన్మంబునకు కారణంబైన నయన ఆదరంబున కమలజునాజ్ఞ చేసి కడక దీపింప విధివత్ ప్రకారమునను వరుసనందరుగూడి వివాహమైరి గడవవచ్చునే దైవ సంకల్పమెందు. కాలగా మిగిలిన చెట్లు భయపడి బ్రహ్మ ఆజ్ఞచేత మారిష అనే తమ పుత్రికను ఆ ప్రచేతసులకు సమర్పించాయి. బ్రహ్మ ఆజ్ఞచేత వారందరూ విధీతంగా ఆమెను పెండ్లి చేసుకున్నారు. దైవ సంకల్పాన్ని ఎవరూ దాటలేరు కదా. కలదే జగతిం పదురు నృపులకిలనొక భార్యయందు పొసగునే వినగా నలినోదరు ఘనమాయా కలితాద్భుతములకు నతులు కావింపదగున్. 10 మంది రాజులకు ఒక్కతే భార్య కావటం లోకంలో ఎక్కడా లేదు. విష్ణుమాయ వల్ల అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆ అద్భుతాలకు మనం నమస్కరించటమే మంచిది. అంత చాక్షుషమన్వంతరంబున దైవచోదితుండై ఇష్టప్రజాసర్గంబు కావించుచు ప్రతిశుద్ధుండైన దక్షుండు పూర్వదేహంబు కాలవిద్రుతంబగుచుండం ప్రచేతసులకు అమ్మారిషయను భార్యయందు సంభవించి నిజకాంతించేసి సమస్త తేజోధనుల తేజంబును పిహితంబుగా చేయుచు కర్మదాక్ష్యంబున దక్షుండను నామంబు వహించి బ్రహ్మచేతం ప్రజాసర్గరక్షయందు నియోగింపంబడి మరీచ్యాదులను తత్తద్వ్యాపారంబులందు నియోగించియుండే. అంత పూర్వం చాక్షుష మన్వంతరంలో శివదూషణం చేసిన కారణం చేత దక్షుడు మనుష్యుడై ప్రచేతసులకు మారిషకు పుట్టాడు. కర్మలో దక్షుడవటం చేత దక్షుడు అనే పేరును అతడు ధరించాడు. బ్రహ్మచేత ప్రజాసృష్టి చేయటానికి నియోగింపబడిన దక్షుడు మరీచుడు మొదలైన వారిని ఆయా పనులలో నియోగించాడు. అప్పుడు ఓనర ప్రచేతసులుత్పన్న విజ్ఞానులగుచు వేగంబనారాయణోక్తి తలచుచునాత్మనందను కడ నిజ భార్యనిడి వనవాసులై కడగి మున్ను జాబాలియను మునీశ్వరుడు సిద్ధుండైన భూరి పశ్చిమవార్ధి తీరమునను సర్వభూతాత్మ విజ్ఞానంబుగలయాత్మ ఘన విమర్శకృత సంకల్పులైరి అంతనచటికి సమోదమతిశయిల్ల నరసురాసుర యక్ష కిన్నరవరేణ్య మానితోన్నత సంపూజ్యమానుడైన నారదుండు వివేక విశారదుండు. 26 చతుర్థ స్కంధము ప్రచేతసులు ముక్తికి జనుట. ప్రచేతసులు జ్ఞానాన్ని పొందినవారే నారాయణుని బోధనలను పాటించి భార్యను కొడుకు దగ్గర ఉంచి వనవాసానికి సంసిద్ధులై పూర్వం జాబాలి అనే ముని సిద్ధిని పొందిన పడమటి సముద్ర తీరంలో సర్వభూతాత్మ భావనతో ఆత్మ విచారం చేయటానికి సంకల్పించారు. అప్పుడు అక్కడికి నరసుర దానవ యక్ష కిన్నరుల చేత పూజలందుకొనేవాడు వివేకవంతుడు అయిన నారదుడు వచ్చాడు. చనుదెంచి నిర్జిత ప్రాణమనోవాగ్దర్శనులను జితాసనులను శాంతులను అసమాన విగ్రహులను నిర్మలంబైన పరబ్రహ్మమునందు నియోజితమైన అంతఃకరణంబు గలవారునైన రాజనందనుల కడ నిలిచిన వచ్చి ప్రాణవాయువును మనస్సును వాక్కును చూపును అదుపులో పెట్టుకున్నవారు ఆసనములను జయించినవారు శాంత స్వభావులు సాటిలేని రూపం కలవారు
పరబ్రహ్మలో లీనం చేసిన స్వచ్ఛమైన మనస్సులు కలవారు అయిన ఆ రాకుమారుల వద్దకు వచ్చి నిలబడగా చనుదెంచిన నారదముని గనుగొని నృపసుతులు లేచి కౌతుకమొప్పన్ వినమితులై సముచిత పూజనముల పరితుష్టు చేసి సద్వినయమునన్ వచ్చిన నారదమునిని చూచి రాకుమారులు లేచి కుతూహలంతో నమస్కరించి తగిన పూజలు చేసి అతనికి తృప్తిని కలిగించి వినయంతో అనఘ మునీంద్రచంద్ర భవదాగమనంబు సమస్త లోకశోభనమగు అస్మదీయమగు భాగ్యవశంబున నేడు విశ్వపావన నిను చూడగంటి మనివార్య భవద్భ్రమణంబు లోకలోచను గతివోలెం పురాణులకు సర్వభయాపహరంబు కావునన్. పుణ్యాత్మ మునీంద్ర, నీరాక సమస్త లోకాలకు శుభాన్ని కలిగిస్తుంది. మా అదృష్టవశాన నేడు విశ్వపవిత్రుడవైన నిన్ను చూడగలిగాము. సూర్యుని సంచారం వలె నీ సంచారం ప్రాణులకు సర్వ భయాలను తొలగించి శుభాలను కలిగిస్తుంది అని మరియు నిట్లని అని ఇంకా ఇలా అన్నారు. అనఘాత్మ భగవంతులైన కేశవ వామదేవులచేనుపదిష్టమైన ఆత్మతత్వంబు గృహస్థులమగుమాకుననయంబు విస్మృతంబయ్యనట్టి కలిత తత్వార్థ ప్రకాశకంబును భూరి ఘోర సంసారాబ్ధి తారకంబు ఐకరముపారుణాత్మతత్వము నేడు చిరదయామతి ప్రకాశింపజేయుమని ప్రచేతసులర్థి పల్కిన చలంగి భగవదాయత్త చిత్తుండు భవ్యగుణుడు అఖిలలోక విహారుండునైనయట్టి నారదుడు వల్కెనారా కుమారులకును. పుణ్యాత్మ, భగవంతులైన విష్ణువు శివుడు ఉపదేశించిన ఆత్మజ్ఞానాన్ని సంసారంలో మునిగి మేము మరచిపోయాము. భయంకరమైన సంసార సముద్రాన్ని దాటించే ఆత్మతత్వాన్ని నేడు మాకు మరల దయతో ప్రసాదించు అని ప్రచేతసులు ప్రార్థించగా సంతోషించి శ్రీమన్నారాయణ చరణయత్త చిత్తుడు సద్గుణ సంపన్నుడు త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ప్రచేతసులతో ఇలా అన్నాడు. చర్చింపనరులకే జన్మ కర్మాయుర్మనోవచనంబుల దేవదేవుడకిల విశ్వాత్మకుండైన గోవిందుండు విలసిల్లు భక్తి సేవింపబడెడు. అవియపో జన్మ కర్మాయుర్మనోవచనములను ధరణిన నంగదగును వనరుహనాభ సేవారహితములైన జననోపనయన దీక్షాకృతంబు నైన జన్మంబులేల దీర్ఘాయువేల వేదచోదితయగు కర్మ వితతియేల జపతపశ్రుత వాగ్విలాసంబులేల మహిత నానావధాన సామర్థ్యమేల. దేవదేవుడు విశ్వాత్మకుడు అయిన గోవిందుని సేవించే జన్మయే జన్మ, అదే కర్మ, అదే ఆయుస్సు, అదే మనస్సు, అదే వాక్కు. హరిని సేవించకుండా అపనయనం మొదలైన సంస్కారాలు గల జన్మ ఎందుకు? దీర్ఘాయువు ఎందుకు? వేదకర్మలను ఆచరించడం ఎందుకు? జపం, తపం, పాండిత్యం, వాక్చమత్కారం మొదలైనవి ఎందుకు? మరియు హరివిరహితంబైన ఇంద్రియ పాఠవంబును నిపుణయైన బుద్ధియు ప్రాణాయామాది యోగంబును
దేహాది వ్యతిరిక్త ఆత్మజ్ఞానంబును సన్యాసాధ్యయనంబులును తక్కిన వ్రత వైరాగ్యాది శ్రేయస్సాధనంబులును ఏల. సర్వేశ్వరుండు సమస్త శ్రేయస్వరూపుండును సమస్త శ్రేయోవధిభూతుండును సర్వభూతావాసుండును సర్వభూతాత్మప్రదుండును సర్వభూత ప్రియుండును సర్వవ్యాపకుండును కావున. ఇంకా హరిని సేవించకపోతే ఇంద్రియ శక్తి, బుద్ధి నైపుణ్యం, ప్రాణాయామాది యోగాలు, ఆత్మతత్వానికి వేరైన శరీరం మొదలైన వాటి జ్ఞానం, సన్యాసం, వేదాధ్యయనం, వ్రతాలు, వైరాగ్యం మొదలైన మేలుకూర్చే సాధనాలు ఎందుకు? విష్ణువే సర్వేశ్వరుడు, సకల శ్రేయోరూపుడు, సర్వశ్రేయస్సులకు హద్దు అయినవాడు, సర్వభూతాలలో నివసించేవాడు, సర్వభూతాలకు ఆత్మనిచ్చేవాడు, సర్వభూతాలకు ఇష్టమైనవాడు, అంతటా వ్యాపించేవాడు కనుక. కమలాధీశ్వరు పూజ సేయుట సమగ్ర ప్రీతి ప్రాణోపహారము సర్వేంద్రియ తృప్తి హేతువును సర్వక్ష్మాజ మూలాభిషేకము శాఖాభుజ పుష్టిదంబున గురేఖన్ సర్వదేవార్హణ క్రమమయ్యొప్పు ధరావరేణ్యసుతులారా బుద్ధిను హించినన్. రాకుమారులారా, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే కొమ్మలకు, రెమ్మలకు, పత్ర పుష్పాలకు పుష్టి కలుగుతుంది. అలాగే శ్రీహరిని పూజిస్తే సర్వేంద్రియాలకు తృప్తి కలుగుతుంది. శ్రీహరిని సేవిస్తే సర్వభూతాలను సేవించినట్లే అవుతుంది. అదియునుగాక అంతేకాకుండా పెనుపగు వర్షాకాలంబున దిననాయకుని వలన బొడమిన సలిలంబనయము గ్రమ్మర గ్రీష్మంబున సూర్యుని యందు బిందు పోలిక మరియున్. మంచి వర్షాకాలంలో సూర్యుని కిరణాల వల్ల ఆవిరై మేఘంగా మారిన నీరు తిరిగి గ్రీష్మకాలంలో ఆ సూర్యుని అందే లయమైనట్లుగా ధరణి చరాచర భూతములరయగజనించి అందే అణగిన పగిదిన్ హరిచే పుట్టిన విశ్వము హరి అందే లయంబునొందు అది ఎట్లన్నన్. భూమిపై జన్మించిన చరాచర భూతాలు తిరిగి భూమి అందే అడగిపోయినట్లుగా శ్రీహరి నుండి జన్మించిన ఈ మహావిశ్వం తిరిగి శ్రీహరిలోనే లయమవుతుంది. అది ఎలా అంటే అరుదౌన భ్రతమ ప్రభల్మును నభంబం దొప్పగా దోచి క్రమ్మర వీక్షింపగనందలేని గతి బ్రహ్మం బంధుని శక్తులుం పరికింపం త్రిగుణ ప్రవాహముననుత్పన్నంబులై క్రమ్మరన్ విరతిం బొందుచునుడుగావున హరిన్ విష్ణున్ భజింపంతగున్. ఆకాశంలో మేఘాలు, తమస్సులు, ప్రకాశాలు ఒకప్పుడు కనిపించి మళ్లీ చూద్దామంటే కనిపించవు. అట్లే విశ్వసృష్టికి, రక్షణకు, విలయానికి కారణాలైన త్రిగుణ శక్తులు పరబ్రహ్మలోనే ఒకప్పుడు ఆవిర్భవిస్తూ తిరిగి అణిగిపోతూ ఉంటాయి. కాబట్టి విష్ణువును సేవించాలి. మరియును సమస్త దేహులకు ఆత్మయు నిమిత్తభూతుండును అద్వితీయుండును శశ్వత్ప్రకాశుండును ప్రధాన పురుషుండును స్వతేజో విధ్వస్త గుణప్రవాహుండును మానస బుద్ధి సుఖేచ్ఛాద్వేషాది వికల్పరహితుండును అగుణుండును దేహాత్మభ్రమ నివృత్యుపలభ్యుండును దేహాత్మభ్రమ నివృత్యుపలభ్యుండును ఆది మధ్యాంతరహితుండును నిత్యానంద స్వరూపుండును సర్వజ్ఞుండును
పరమేశ్వరుండునైన నారాయణునభేద బుద్ధించేసి భజింపుండు. అతండు సర్వభూత దయాళువులును. ఎంత మాత్రంబు సంభవించు అంత మాత్రంబున సంతుష్ట చిత్తులును సర్వేంద్రియోపశాంతులునూనగు పురుషులయడ సంతుష్టుండగునని వెండియూనిట్లనియే. ఇంకా సమస్త శరీరాలకు ఆత్మయైనవాడు మరియు కారణమైనవాడు, అద్వితీయుడు, శాశ్వత ప్రకాశం కలవాడు, మూల ప్రకృతి అయిన పురుషుడు, త్రిగుణ సంచారాన్ని తన తేజస్సుతో నాశనం చేసేవాడు, మానసిక బౌద్ధిక సుఖాల పట్ల ఇష్టానిష్ట భ్రాంతి లేనివాడు, గుణవంతుడు, శరీరం ఆత్మ అనే భ్రమలను పోగొట్టుకున్నవారికి సులభంగా దక్కేవాడు, ఆదిమధ్యాంతాలు లేనివాడు, శాశ్వతానంద స్వరూపుడు, సర్వజ్ఞుడు, పరమేశ్వరుడు అయిన నారాయణుని భేదభావం లేని బుద్ధితో సేవించండి. అతడు సర్వ ప్రాణుల పట్ల దయగలవాడు. లభించిన దానితోనే తృప్తి పడుతూ ఇంద్రియాలనన్నింటినీ అణచుకున్న మానవుల పట్ల సంతృప్తిని పొందుతాడు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. చతురతనటీశ్వరుడు సజ్జనలోక నిరస్త సర్వకామిత విమలాంతరంగమున మిశ్రిత భావన చేసి సన్నిధాపితుడగుచున్ దయాకర గభీర గుణంబుల చాలనొప్పి ఆశ్రిత జన పారతంత్ర్యమును చేకొని పాయకయుండు నిచ్చలున్. అటువంటి భగవంతుడు కోరికలను పోగొట్టుకున్న సత్పురుషుల స్వచ్ఛమైన మనస్సులలో చేరి గంభీర గుణాలతో ఒప్పి ఆశ్రయించిన వారి పారతంత్ర్యంతో ఎల్లప్పుడూ వదలక ఉంటాడు. శ్రుతధన కుల కర్మ సమున్నత మదముల చేసి సజ్జన ప్రతదికి సంతతమును నెగ్గొనరించు కుమతులర్థించేయు పూజ మతి కొనడెందు. ఆ భగవంతుడు కీర్తి, ధనం, కులం, కర్మల గొప్పదనం వల్ల గర్వించి సజ్జనులకు కీడు చేసే దుష్టులు చేసే పూజను స్వీకరించడు. అది ఎట్లనినా? అది ఎలాగంటే, వలనొప్పతనునను వర్తించు ఇందిరాకామినీ మణి తదాకాంక్షులగుచూ ధృతినను వర్తించు దేవేంద్ర ముఖ్యుల నేనను వర్తింపకెప్పుడాత్మ నిత్యస్వతంత్రుని నిజభక్తవరదుని దీనవత్సలు గుణాధీశునజుని పురుషోత్తముని జగద్భరితు సర్వేశ్వరు నారాయణుని చిదానందమయుని అజితు అచ్యుతు పుండరీకాయతాక్షు తవిలి సేవింపకుండునే ధరరసజ్ఞుడైన పురుషుండు సమోదితాత్ముడగుచు చారుమతులార రాజ కుమారులారా. రాకుమారులారా, తనను కోరి అనుసరించే లక్ష్మిని, ఐశ్వర్యం కోసం అనుసరించే ఇంద్రుడు మొదలైన వారిని అనుసరింపని రసజ్ఞుడైన పురుషుడు మనసు పెట్టి నిత్యస్వతంత్రుడు, భక్తవరదుడు, దీనవత్సలుడు, త్రిగుణాధీశుడు, జన్మరహితుడు, పురుషోత్తముడు, తనలో లోకాలన్నీ నిండినవాడు, సర్వేశ్వరుడు, నారాయణుడు, జ్ఞానమనే ఆనందం కలవాడు, ఓడింపరానివాడు, పాపరహితుడు, కమలనేత్రుడు అయిన విష్ణువును సేవింపకుండా ఉంటాడా అని మరియు నిట్లనియే. భవదీయ వంశధుర్యుండు చిత్రరథుండునగు ధ్రువుండు సపత్నీ మాతృవాగ్బాణ భిన్న హృదయుండై పంచవర్షార్భకుండగుచు తపోవనంబున కరుగునప్పుడు
మార్గంబున నాచేనుపదిష్టంబైన క్రమంబున భగవంతుండగు పుండరీకాక్షును ఆరాధించి ఇతరులచేనొందరాని సర్వోత్తమంబగు పదంబునుందే. కాన మీరును రుద్రోపదేశ క్రమంబున సర్వభూతాంతర్యామియు ఈశ్వరు భవచ్ఛేదంబునకై భజింపుడు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. మీ వంశంలో ప్రసిద్ధుడైన ధ్రువుడు సవతి తల్లి మాటల బాణాలచేత మనస్సులో నొచ్చుకొని 5 ఏళ్ల వయస్సులోనే తపోవనానికి వెళ్తూ దారిలో కలిసిన నేను ఉపదేశించిన విధంగా భగవంతుడైన విష్ణువును ఆరాధించి ఇతరులెవ్వరూ పొందరాని ఉత్తమ పదాన్ని పొందినాడు. కనుక మీరు కూడా శివుడు ఉపదేశించిన విధంగా సర్వాంతర్యామి అయిన విష్ణువును సేవించి భవబంధాల నుండి తరించండి అని ఇవ్విధమున నారదముని రాజకుమారులకును ముదముదలిర్పన్ వనజోదరు సచ్చరితము వినిపించి సరోజభౌని వీటికి జనియన్ అని ఈ విధంగా నారద మహర్షి రాజపుత్రులైన ప్రచేతసులకు నారాయణుని సచ్చరిత్రాన్ని వినిపించి బ్రహ్మలోకానికి వెళ్లాడు. అట్లు నారదుండు సనిన అనంతరంబ ఆ విధంగా నారదుడు వెళ్లిన తరువాత నరవరనందనుల్ గడక నారద వక్త్ర వినిర్గతంబు నరవరనందనుల్ గడక నారద వక్త్ర వినిర్గతంబు సుందరమును మంగళావహము ధన్యము లోకమలాపహంబునై పరగిన విష్ణు సద్యశము భక్తి నుతించి ముకుంద చింతన నిరూపమ భక్తి జంది హరి నిత్య పదంబును పొందిరున్నతి. రాకుమారులు నారదముని వర్ణించిన సుందరము శుభప్రదము ధాన్యము లోకమాలిన్యాన్ని తొలగించేది అయిన నారాయణుని కీర్తిని పొగడి ఆయనను భక్తితో సేవించి శాశ్వతమైన హరి పదాన్ని పొందినారు అని మైత్రేయుండు విదురునకిట్లని. మహాత్మా, నీవు నన్నడిగిన ప్రచేతో నారద సంవాద రూపంబైన హరికీర్తనంబు మనుపుత్రుండైన ఉత్తానపాదుని వంశప్రకారము నువ్వు చెప్పితినని వెండియూనిట్లనియే. నారదు వలనం ప్రియవ్రతుండ ఆత్మవిజ్ఞానంబు నుండి మహీమండలంబు పరిపాలించి అనంతరంబున పుత్రులకు రాజ్యంబు పంచి ఇచ్చి పరలోకగతుండయ్యే అనిన అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు. మహాత్మా, నీవు అడిగిన ప్రచేతో నారద సంవాద రూపంలో ఉన్న హరి కీర్తనాన్ని మనువు పుత్రుడైన ఉత్తానపాదుని వంశచరిత్రను నీకు చెప్పాను అని చెప్పి మళ్లీ ఇలా అన్నాడు. నారదుని వల్ల ప్రియవ్రతుడు ఆధ్యాత్మ విద్యను గ్రహించి భూమండలాన్ని పాలించి ఆ తరువాత పుత్రులకు రాజ్యాన్ని పంచి ఇచ్చి పరలోకగతుడయ్యాడు అని చెప్పగా విని విదురుండామునివరు ఘనచరణములాత్మస్తకంబున మధుసూదను చరణాంభోరుహములు మనమున దగదాల్చి పలికే మైత్రేయునితో. 27 చతుర్థ స్కంధము విదురుండు హస్తిన కరుగుట. విదురుడు మైత్రేయుడు చెప్పినది విని ఆ మహర్షి పాదాలను తలయందు శ్రీహరి పాద పద్మాలను మనస్సునందు ధరించి అతనితో ఇలా అన్నాడు. మునినాథ చంద్ర కరుణావననిధి నీచేత భక్తవత్సలుడగు ఆవనజాక్షుతత్వమెరిగిదినని తత్పదములకు వినతుడై వినయమునన్. మునీంద్ర, కరుణాసముద్ర, నీవల్ల భక్తవత్సలుడు అయిన శ్రీహరి తత్వాన్ని తెలుసుకున్నాను అని వినయంతో అతని పాదాలకు నమస్కరించి
ఆ మునిచేనామంత్రితుడై మనమున బంధు దర్శనాకాంక్షితుడై ధీమహితుడైన విదురుడు సామజపురమునకు జనియే సమ్మదమొప్పన్. జ్ఞాన సంపన్నుడైన విదురుడు ఆ మైత్రేయ ముని దగ్గర సెలవు తీసుకుని బంధువులను చూచే కోరికతో హస్తినాపురానికి వెళ్ళాడు. అని శుకుడు పరీక్షిత్తునకనుకంపంజెప్పే ఈ ఉపాఖ్యానంబున్ వినువాడైశ్వర్యాయుర్ధన కీర్తి స్వస్తిగతుల తగ ప్రాపించున్ అని సుఖమహర్షి పరీక్షిత్తుకు సాదరంగా చెప్పాడు. ఈ కథను విన్నవాడు ఐశ్వర్యాన్ని, ఆయస్సును, ధనాన్ని, కీర్తిని, శుభాలను పొందుతాడు అని శుకయోగి పరీక్షిజ్జనపాల సుధాపయోధి చంద్రునకర్తిన్ వినిపించిన కథ మోదంబున సూతుడు శౌనకాది మునులకు చెప్పెన్. అని సుఖ మహర్షి పరీక్షిన్ మహారాజు చెప్పిన కథను సూతుడు శౌనకాది మునులకు వినిపించాడు. సరసవచో విలాస గుణసాగర సాగర మేఖలా మహీభరణ దురంధర ప్రకట భవ్య భుజాభుజగేంద్ర రాజశేఖర ఖరదూషణ ప్రముఖ గాఢతమ పటల ప్రచండ భాస్కర కరకంఠ కార్ముక విఖండన ఖేళన భక్తపాలన. 28 చతుర్థ స్కంధము పూర్ణి. రసవంతమైన వాగ్విలాసం కలవాడా. గుణసముద్ర. సముద్రం ఒడ్డాణంగా కల భూమి భారాన్ని మోయడంలో సమర్థమైన శేషుని వంటి భుజాలు గలవాడా. రాజచూడామణి. ఖరదూషణులు అనే గాఢాంధకారానికి ప్రచండ భాస్కరుడా. శివుని ధనువును విరిచినవాడా. భక్తులను పాలించేవాడా. శరవిదలిత సారంగా సరసదయాపాంగ భక్త జలధితరంగా దురితధ్వాంత పతంగా వరజనక సుతాసంగ వననిధి భంగా. మూగరూపంలో ఉన్న మారీచుని బాణంతో ఖండించినవాడా. ప్రసన్నమైన దయగలవాడా. భక్తుల హృదయాలనే సముద్రంలో భక్తి తరంగాలను పొంగి పొరలించేవాడా. పాపమనే అంధకారాన్ని అణచడంలో సూర్యుని వంటివాడా. శ్రీ సీతాభిరామ. సముద్రుని అహంకారాన్ని అణచివేసినవాడా. సుర వినుత విదారీ సుందరీ శంబరారీ సరస వినుత సూరీ సర్వలోకోపకారీ నిరుపమ గుణహారీ నిర్మలానందకారీ గురు సమర విహారీ ఘోర దైత్య ప్రహారీ. దేవతల శత్రువులైన రాక్షసులను సంహరించినవాడా. సుందరిమణులకు మన్మథుడా. విద్వాంసులు కొనియాడేవాడా. స్వచ్ఛమైన ఆనందాన్ని అందించేవాడా. మహారణరంగంలో విహరించేవాడా. భయంకర రాక్షసులను సంహరించినవాడా. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబు మహాపురాణంబునందు స్వయంభూమనునకు ఆకూతి దేవహూతి ప్రసూతి ప్రియవ్రతోత్తానపాదులు జన్మించుటయు అందునాకూతిని రుచి ప్రజాపతి ఇచ్చుటయు
ఆ రుచి ప్రజాపతికి నాకూతిదేవి యందు శ్రీ విష్ణుమూర్త్యంశుండైన యజ్ఞుండును లక్ష్మీకళాంశజయగు దక్షిణయను కన్యకయు ఉద్భవించుటయు మనుపుత్రి అయిన దేవహూతిని కర్దమునకిచ్చుటయు ప్రసూతిని దక్ష ప్రజాపతికిచ్చుటయు ప్రసూతి దక్షుల వలన ప్రజాపరంపరలు కలుగుటయు మరియు కర్దమ ప్రజాపతి పుత్రికా సముదయంబును క్షత్ర బ్రహ్మర్షులకిచ్చుటయు కర్దమపుత్రి అయిన కళ వలన మరీచికి కశ్యపుండను పుత్రుడును పూర్ణిమయను కూతురు పుట్టుటయును పూర్ణిమ వలన గంగయు విరజుండనుడు కుమారుండును జన్మించుటయు కశ్యప ప్రజాపతి వలననైన ప్రజాపరంపరలచే ముల్లోకంబుల ఆపూర్ణంబులొకటయు అత్రి మహాముని తపంబును అతనికి హరేర బ్రహ్మను ప్రత్యక్షంబగుటయు అనసూయా పాతివ్రత్య మహాత్మ్యంబు వలన అనసూయాత్రులకు త్రిమూర్తుల కళాంశజులైన చంద్ర దత్తాత్రేయ దుర్వాసుల జన్మంబును దక్షాత్మజల జన్మంబును భృగువు వలన ఖ్యాతి అను అంగనకు శ్రీ మహాలక్ష్మి జన్మించుటయును భృగుపౌత్రుండైన మార్కండేయ జన్మంబును ధర్మునకు మూర్తి వలన నరనారాయణులు సంభవించుటయును సత్రయాగంబునందు దక్షుండు శివుని నిందించుటయును దక్షాధ్వర ధ్వంసంబును బ్రహ్మచే ప్రార్థితుండై శివుండు దక్షాదులను అనుగ్రహించుటయును దక్షాధికృత శ్రీహరిస్తవంబును శ్రీహరి ప్రసన్నుండై దక్షుని యజ్ఞంబు సఫలంబుగా అనుగ్రహించుటయును సతీదేవి హిమవంతునకు జనించి హరునకు ప్రాప్తించుటయు ఉత్తానపాదుని వృత్తాంతంబును ధ్రువోపాఖ్యానంబును ధ్రువుండు తండ్రి చేత నవమానితుండై నారదోపదేశంబున మధువనంబున కుంజని తపంబు చేయుటయును హరిప్రసన్నుండై అతని మనోరథంబులిచ్చుటయును అతడు మరల పురంబునకు వచ్చుటయు కుబేరానుచరులైన యక్షులతో యుద్ధంబును ధ్రువుండు యజ్ఞంబులు చేయుచు రాజ్యభోగంబులను ధరిసి తనయు మల్కలు పట్టంబు గట్టి హరి అనుగ్రహంబున ధ్రువక్షితిని నిలుచుటయు ఉల్కలుండు వత్సరుండను తన సుతుని పట్టంబుగట్టి హరించేరుటయు వత్సరుని వంశపరంపరయు అందును అంగుని సుతుండైన వేణు కళేబరంబున లక్ష్మీనారాయణుల అంశంబున అర్చయు పృథుండును జన్మించుటయు పృథుండు భూమిని కామధేను రీతి అఖిల వస్తువులను పిదుక నియమించి నిమ్నస్థలిం చేసి ఇంద్రుండు వశవర్తి అయుండ బహుయజ్ఞంబులు చేసిన అతనికి హరిప్రత్యక్షం బగుటయు అధ్యాత్మ ప్రబోధంబును ఇంద్రుని వలన పాషండ సంభవంబును ఇంద్రుని జయించిన విజితాశ్వుని అతని తమ్ములను పృథివీపాలనంబునకు నిలిపి పృథుండు నర్చి పరమపదప్రాప్తులొకటయు విజితాశ్వునకు వశిష్ఠు శాపంబునం త్రేతాగ్నులు తనయులై జనించుటయు పృథుని పౌత్రుండైన ప్రాచీన బర్రి రాజ్యంబును అతని యజ్ఞంబుల సఖ్యాతంబులైన నారదుండు మాన్పంతలంచి పురంజను కథ అధ్యాత్మ ప్రపంచంబుగా తెలుపుటయు ప్రాచీన బర్హిసుతులైన ప్రచేతసులు పదువురకు శ్రీ మహాదేవుండు ప్రత్యక్షంబై హరిస్తవం ఉపదేశించుటయు ప్రచేతసుల తపంబునకు మెచ్చి హరి ప్రత్యక్షంబగుటయు వారికి మారిషవలన దక్షుండు పూర్వకాలంబున శివవిద్వేష ప్రయుక్త శాపంబునం పుత్రుండై జనించుటయును ప్రచేతసులు ముక్తి చెందుటయును విదురుండు మైత్రేయును వీడ్కొని హస్తిపురంబున కలుగుటయు అను కథలు గల చతుర్థ స్కంధము సంపూర్ణము. ఇది పరమేశ్వరుని దయ వలన కలిగిన కవితావైభవం కలవాడు కేసన మంత్రి పుత్రుడు అయిన పోతనామాత్యునిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో స్వయంభువ మనువుకు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు జన్మించడం, వారిలో ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చి పెండ్లి చేయడం, ఆ రుచి ప్రజాపతికి ఆకూతి వల్ల శ్రీ విష్ణుమూర్తి అంశతో యజ్ఞుడు, లక్ష్మీదేవి యొక్క కళ అంశతో దక్షిణ అనే కన్య జన్మించడం, మనువు కుమార్తె అయిన దేవహూతిని కర్దమునకు ఇవ్వడం, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇవ్వడం, ప్రసూతి దక్షుల వల్ల ప్రజాసంతతులు కలగడం, కర్దమ ప్రజాపతి తన కుమార్తెలను రాజులకు, బ్రహ్మర్షులకు ఇవ్వడం, కర్దముని కూతురైన కళ వల్ల మరీచికి కశ్యపుడనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు జన్మించడం, పూర్ణిమకు గంగ అనే కూతురు, విరజుడనే కుమారుడు కలగడం, కశ్యప ప్రజాపతి వల్ల వృద్ధి పొందిన ప్రజలచేత ముల్లోకాలు నిండడం, అత్రి మహాముని తపస్సు చేయడం, అతనికి హరిహర బ్రహ్మలు ప్రత్యక్షం కావడం, అనసూయ యొక్క పాతివ్రత్య మహిమచేత అనసూయ, అత్రి మునులకు త్రిమూర్తుల అంశలతో చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసులు జన్మించడం, దక్షునకు కుమార్తెలు జన్మించడం, భృగువు వలన ఖ్యాతి అనే స్త్రీకి శ్రీమహాలక్ష్మి జన్మించడం,
భృగువు మనుమడైన మార్కండేయుడు జన్మించడం, ధర్మునికి మూర్తి వలన నరనారాయణులు జన్మించడం, సత్రయగల్లో దక్షుడు శివుని నిందించడం, దక్షేజ్ఞ ధ్వంసం, బ్రహ్మ ప్రార్థింపగా శివుడు దక్షుడు మొదలైన వారిని అనుగ్రహించడం, దక్షుడు మొదలైన వారు చేసిన శ్రీహరి స్తవం, శ్రీహరి ప్రసన్నుడై దక్షని యజ్ఞం సఫలమయ్యే విధంగా అనుగ్రహించడం, సతీదేవి హేమవంతునికి జన్మించి శివునికి దక్కడము, ఉత్తానపాదుని వృత్తాంతం, ధ్రువోపాఖ్యానం, ధ్రువుడు తండ్రిచేత అవమానింపబడి నారదుని ఉపదేశంతో మధువనానికి వెళ్లి తపస్సు చేయడం, హరి ప్రసన్నుడే అతని కోరికలు తీర్చడం, అతడు తిరిగి నగరానికి రావడం, కుబేరుని అనుచరులైన యక్షులతో యుద్ధం, ధ్రువుడు యజ్ఞాలు చేస్తూ రాజ్య సుఖాలను అనుభవించి తృప్తిపడి తన కుమారుడు ఉల్కనుని పట్టాభిషేకం చేసి విష్ణువు దయతో ధ్రువక్షితిలో నిలవడం, ఉల్కలుడు వత్సరుడు అనే తన కొడుకుకు పట్టం కట్టి విష్ణువును చేరడం, వత్సరుని వంశ పరంపర, ఆ వంశంలో అంగుని కొడుకైన వేణిని కళేబరం నుండి లక్ష్మీనారాయణుల అంశలతో అర్చి పృథుడు జన్మించడం, పృథుడు భూమిని కామధేనువు వలె అన్ని వస్తువులను పిదుకడానికి నియోగించి దానిని సమస్థలిగా చేసి ఇంద్రునికి లొంగి ఎన్నో యజ్ఞాలను చేయగా హరి ప్రత్యక్షం కావడం, అధ్యాత్మ బోధ, ఇంద్రుని వలన పాషండుని పుట్టుక, ఇంద్రుని ఓడించిన విజితాశ్వునికి అతని తమ్ములకు రాజ్యపాలన అప్పగించి పృథువు అచ్చి పరమపదాన్ని పొందడం, విజితాశ్వునికి వశిష్ఠుని శాపం వలన త్రేతాగ్నులు కొడుకులై జన్మించడం, పృథుని మనుమడైన ప్రాచీనబర్హి రాజ్యంలో యజ్ఞాలు లెక్కలేనన్ని కాగా నారదుడు వాటిని మాన్పించడానికి పురంజనుని కథను అధ్యాత్మ ప్రవచనంగా చెప్పడం, ప్రాచీనబర్హి కొడుకులైన ప్రచేతసులు 10 మందికి శివుడు ప్రత్యక్షమై హరిస్తుతి చేయడం, ప్రచేతసుల తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షం కావడం, వారికి మారిష వలన పూర్వం శివద్వేషం కారణంగా శాపాన్ని పొందిన దక్షుడు కుమారుడై జన్మించడం, ప్రచేతసులు ముక్తిని పొందడం, విదురుడు మైత్రేయిని వీడ్కొని హస్తినాపురానికి వెళ్లడం అనే కథలున్న చతుర్థ స్కంధం సమాప్తం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము, ఘట్టములు 25 ప్రచేతసుల తపంబు, 26 ప్రచేతసులు ముక్తికి జనుట, 27 విదురుండు హస్తిన కరుగుట, 28 పూర్ణి